సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. సర్వశక్తిమయి, సర్వశక్తి స్వరూపిణి. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతాపరంగా ఉంటుంది. కానీ అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణి కూడా అవుతుంది. సూర్యునిలోని ప్రకాశశక్తి, చంద్రునిలోని ఆహ్లాదకర శక్తి, అగ్నిలోని దహన శక్తి, ఇలా అన్నిటిలోనూ అన్ని శక్తులకు మూలశక్తి అమ్మవారు. సర్వమంగళ, సర్వమంగళ స్వరూపిణి. మంగళ అంటే మంగళకరమైనది, శుభమైనది అని అర్థం. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ అంతా శుభమే. అమ్మవారు సర్వకాల సర్వ అవస్థలయందు పవిత్రముగా ఉండునది. అమ్మవారిని ఆశ్రయించిన వారిని కూడా మంగళప్రదునిగా చేస్తుంది. సర్వమును పవిత్రముగా మార్చునది అని ఈ నామానికి అర్థం. సద్గతిప్రద, మంచి మార్గమును ఇచ్చునది. సంసారం అనే చక్రంలో ఇరుక్కోకుండా అనుసరించవలసిన శుభమైన, సరి అయిన, ఉత్తమమైన మార్గమును ఇచ్చునది. స్థూలము నుండి సూక్ష్మమునకు నడిపించు దృష్టి మార్గమును ఇచ్చునది. కుండలిని శక్తి సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వగతిని పట్టించి సాధకులకు ముక్తి ఇచ్చునది. సర్వేశ్వరి, జగత్తు లేదా విశ్వమునకు ప్రధానాధికారిణి. నామరూపాత్మకమైన సమస్త ప్రపంచాన్ని సృష్టించి, పోషించి, శాసించి చివరకు తన యందు లయించుకొనున్నది కాబట్టి అమ్మవారు సర్వమునకు ఈశ్వరి అవుతుంది. సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా అధికారినిగా ఉండు పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి అమ్మవారు సర్వేశ్వరి. సర్వమయి, సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది. ఈశ్వర, ఈశ్వరి వీరిద్దరూ ఒకటిగా విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. సృష్టి మొత్తం చైతన్య స్వరూపముగా, జ్ఞానస్వరూపముగా అమ్మవారు వ్యాపించినది. సర్వమందు నిండి ఉన్నది. అందుకే అమ్మవారు సర్వమయి. సర్వమంత్ర స్వరూపిణి, అన్ని మంత్రములను తన స్వరూపముగా గలది. మననము చేసే కొద్దీ రక్షించేదాన్ని మంత్రము అంటారు. నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్య దేవతా స్వరూపంగా మార్చగలిగే అక్షరాల సంపుటాన్ని మంత్రం అనవచ్చు. సాధారణంగా వేదాలలో ఉండే వాక్కులను మంత్రాలు అంటారు. అవి రుక్కులు, సామలు, యజుస్సులు అని 3 విధాలుగా ఉంటాయి. ఈ 3 విధాల మంత్రాలు అమ్మవారి స్వరూపాలే. సృష్టి ఇంకా ఏర్పడకముందు అయ్యవారే ఉంటారు. అయ్యవారు ఉచ్చరిస్తే అమ్మవారు అనే సృష్టి ఏర్పడుతుంది. ఉచ్చరించే అయ్యవారిని సూచించే అక్షరం ఆ. ఉచ్చరింపబడే అమ్మవారిని ఉ, మా అనే అక్షరాలు సూచిస్తాయి. ఉచ్చారణకు కావలసిన శక్తి ఉ అయితే ఉచ్చారణకు తర్వాత ఏర్పడే భౌతికమైన వైఖరి ధ్వని మా. అయ్యవారు, అమ్మవారు కలిస్తే సృష్టికి సంబంధించిన బీజం ఏర్పడుతుంది. ఆ, ఉ, మాల కలయికే ఓం. ఇది నాదం, సృష్టికి మూల బీజం. ఈ మంత్రముల యొక్క శక్తికి మూల శక్తి అమ్మవారే. సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి.